కుట్రలు చేసిరు, కుతంత్రాలు చేసిరు, పన్నాగాలు వండిరు, టీవీలలో చూపించారు, సోషల్ మీడియాలో పెట్టారు. ఇక శాతం అయితలేదని నిన్నమన్న ఒక ఆయన పోయిండాయా, తమిళనాడు రాష్ట్రం పోయిండు, కర్ణాటక రాష్ట్రం పోయిండు. ఏమైనా మంచి కోరుతాడు అనుకున్నా, మంచి కోరలే, అఘోర పూజలు చేస్తున్నాడా. ఇంత ఘోరం ఎక్కడ నన్ను ఉంటుందా? అసలు మడిసన్నోడు 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు, అన్నం తినటోడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో కరువు రావాలి, రైతులు చచ్చిపోవాలి, సంక్షోభం రావాలి, ప్రభుత్వం కూలిపోవాలి, మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు, ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నా మీదనో మా మహేష్ గౌడ్ మీదనో చేతబడి చేసిందంటే మేము ఎట్లనన్నా ఎదుర్కొంటాం. ప్రజల మీద చేతబడులు చేసేదేంది? ఇట్లాంటి వాళ్ళు ప్రజా జీవితానికి అర్హత ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. ఈ రకమైన చేతబడులు ఇవాళ ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఒక ఆయన మహేష్ గౌడ్కు నోటీస్ అన్నాడు. నేను సూటిగా అడుగుతున్న, మెదక్ గడ్డ మీద నుంచి మీరు బాత్రూమ్కి పోయినా, చెట్టు కింద చెట్లకు పోయినా మీ సోషల్ మీడియాలో ఫోటోలు పెడతారు, వీడియోలు పెడతారు కదా. మీరు శివమొగ్గ గుళ్ళె పూజ చేస్తే ఎందుకు పెట్టలే? పోయినట్టు ఎందుకు చెప్పలే? కర్ణాటకలో, తమిళనాడులోనో నువ్వు పోయిన గుళ్ళకు పోయినట్టు నీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే నీ దినచర్యలో ఎక్కడ కూడా ఎందుకు ప్రకటించలే? ఎందుకు రహస్యంగా ఉంచినావు? గుడికి పోతే దండం పెట్టుకుంటాం, గుడి బయటకు వచ్చి 4 మంచి ముట్లు మాట్లాడుతాం. మేము తిరుపతి పోయినా, శ్రీశైలం పోయినా, యాదగిరిగుట్ట పోయినా, రాజన్న సిరిసిల్ల పోయినా, సమ్మక్క సారలమ్మ పోయినా మీడియాని అందరిని పిలిచి దర్శనం చేసుకొని 10 కాలాల పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తాం. మరి నువ్వెందుకు శివమొగ్గ గుడికి పోయింది చెప్పలేదు? పిల్లి మొగ్గలు ఎందుకు వేస్తున్నావు? తమిళనాడులో ఏ గుడులకు పోయినావు నువ్వు? ఆ గుళ్ళల్లో జరిగే అఘోర పూజలేంటివి? నీకు పూజలు చేసిన పూజారులు ఎవరు? వాళ్ళ వివరాలు బయట పెట్టు. ఇవాళ బావ కోసం బామ్మార్ది దిగిండు. బామ్మార్ది మా బావ మంచి గుడికి పోయిండని చెప్పి పక్కన ప్రెస్ వాళ్ళకి అంటుండట. ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ కోసం కాదు, మా మీద శాతబడి చేపించిన, అందుకే మా నాయన ఫామ్ హౌస్ల నుంచి బయటకు వస్తలేడు, అష్ట దిగ్బంధం చేసి శాతబడి చేశాని బామ్మార్ది పక్కన ఉన్న ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళు వచ్చి మాకు చెప్తారు, గిదయా వీళ్ళ బుద్ధి, వీళ్ళ నీతి, వీళ్ళ జాతి. చివరికి అధికారం కోసం ఎంత దిగజారుతారంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద చేతబడి చేసి ఈరోజు రాష్ట్రంలో సంక్షోభం తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే, మా చిత్తశుద్ధి, మా ప్రయత్నంలో లోపం లేదు కాబట్టే మానవ ప్రయత్నం తర్వాత దైవ సంకల్పం ఉండాలి, దేవుడి ఆశీర్వాదం ఉండాలి. ఎలినినో వచ్చిన సందర్భంలో ఎల్లంపల్లి నిండి ఈరోజు గోదావరి నీళ్లు వరదలై పారుతున్నాయి, కృష్ణా నదిలో నీళ్లు వచ్చినాయంటే మా సంకల్పం గొప్పది, మాకు దేవుడు ఆశీర్వాదం ఉన్నది, మా ఆలోచనలు మంచివి కాబట్టే దైవ సంకల్పం మాకు తోడై తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం. అందుకే మిత్రులారా, దేవుడి ఆశీర్వాదంతో పాటు మీరందరూ అండగా నిలబడాలి, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మీ అభిమానంతో 2034 వరకు ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంటుంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం, దేశంలోనే తెలంగాణని మొదటి రాష్ట్రంగా నిలబెట్టి. నువ్వు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజలు నమ్మిస్తా అనుకుంటున్నావు. అయిపోయింది నీ ఒక్కసారంటే నమ్ముతారు, ఒకసారంటే మోసం చేయగలుగుతావు, కానీ ప్రతిసారి నీ అబద్ధాలతోని ప్రజల్ని మోసం చేయలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. ప్రజలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు. ఇవాళ నేను నీ దోపిడీ గురించో, నీ మైనింగ్ స్కామ్ గురించో, నీ 22A గురించో, నువ్వు రుణమాఫీ చేయలేదనో, రైతుల ఎరువుల గురించో, రైతులకు నువ్వు ఇస్తానన్న రైతు బంధు గురించో, పిల్లల స్కాలర్షిప్ల గురించో, లేదా హాస్టళ్లలో జరిగిన స్కామ్ల గురించో ఇట్లా ప్రతిరోజు నిన్ను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. నా మీద మోకాలకు బోడగుండుకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల గొంతుగా, రైతుల గొంతుగా, ఈ రాష్ట్ర ప్రజల గొంతుగా, కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఐ విల్ నాట్ లీవ్ యూ. పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు.
అట్లని కూడా వదిలిపెట్టను. డెఫినెట్గా కోర్టుకు ఈడుస్తా, డిఫమేషన్ సూటు వేస్తా, మీరు సాక్ష్యాలు చూపాల్సిందే, లేదంటే శిక్షకు సిద్ధపడాల్సిందే. ఐ విల్ నాట్ లీవ్ ఎనీబడి. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు ఆపు, పెట్టు, అసెంబ్లీ పెట్టు, మాట్లాడదాం. రైతు బంధు 2000 పెంచిచ్చినవా దించిచ్చినవా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాంపా. దేవుడి మీద ఒట్టుబెట్టి అసెంబ్లీలో చెప్పిన ప్రకారంగా 35,000 కోట్లు ఇచ్చినవా, 15,000 కోట్లు ఎగబెట్టి 20,000 ఇచ్చినవా మాట్లాడదాం, పెట్టు అసెంబ్లీ. నిరుద్యోగులకు నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాది ఇచ్చినవా, 16,000 ఇచ్చినవా మాట్లాడదాం, పెట్టు అసెంబ్లీ. ఎందుకు అసెంబ్లీ పెట్టమంటే పారిపోతున్నావు? కనీసం సంవత్సరానికి 20 రోజులు కూడా అసెంబ్లీ పెట్టలేడు. నాట్ ఈవెన్ 20 days. అసెంబ్లీ అంటే వణికిపోతుండు రేవంత్ రెడ్డి, గజగజలాడుతుండు. ఎందుకు పెట్టలేవు అసెంబ్లీ? ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, 50 రోజులు పెట్టాలి, 100 రోజులు పెట్టాలి అసెంబ్లీ అన్నావు కదా. ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళు అయింది. సంవత్సరానికి 20 రోజులని అసెంబ్లీ పెడుతున్నావా నువ్వు? చెప్పు, పెట్టు అసెంబ్లీ, మాట్లాడదాం ప్రజా సమస్యల మీద. కాంగ్రెస్ పార్టీ మీటింగుల్లో అబద్ధాలు మాట్లాడడం కాదు, అసెంబ్లీ వేదికగా మాట్లాడదాం రా. పనికి మాలిన మాటలు కాదు, ప్రజల కోసం ఏం కావాలనో ఆలోచించు. ఉమ్మడి జిల్లాకు వచ్చినావు, అరే ఏ రకంగా ఉన్నాయి రోడ్లు, కాలు చేతులు ఇరిగిపోయి యాక్సిడెంట్లు అయ్యి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్ల గురించి మాట్లాడు. మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు, ఆ నీళ్ళ గురించి మాట్లాడు. సాగునీటికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రయత్నం చేయి. గతంలో జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు అమలైనయా లేవా ఒక్కసారి రివ్యూ చేయి. ఏదో మా మీద బురద జల్తా, పనికిమాలిన మాటలు మాట్లాడతా అంటే ప్రజలు నీకంటే నాకంటే తెలివైన వాళ్ళు. దే అబ్జర్వ్ ఎవ్రీథింగ్, దే అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. నీకు డెఫినెట్గా టైం వచ్చినప్పుడు కర్రు గాల్చి వాత పెడతారు, నేను ఇడిచిపెట్టారు. థ్యాంక్ యూ.